21వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మైక్లో బిగ్గరగా చదవలసిందిగా మనం చేస్తున్నాను. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై ఇందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణమును ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో, సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి. నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోనే జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడై యుందును, అతడు నా కుమారుడై యుండును. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, అయా తండ్రి, నీ లేఖనాలు మేము ధ్యానించుకొనుచుండగా మీ స్వరమును వినగలుగుటకు మా కృపనివ్వండి. నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభువా. అయా, నీ ఆత్మతో నన్ను అభిషేకించండి తండ్రి. నాయన, నీ నోటి నీ యొక్క సాధనముగా, నీ పరిశుద్ధాత్మకు సాధనముగా ప్రభువా నన్ను వాడుకొని మమ్మల్ని అందరూ కూడా నీ వాక్యం ద్వారా బలపరచమని, కృప చూపించమని యేసయ్య నామములో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. మనము స్త్రీలమైన మనకందరికి కూడా, స్త్రీలైన ప్రతి ఒక్కరికి అలంకారం అంటే చాలా ఇష్టం. అవునా? ఇష్టమా లేదా? ఇష్టమేనా? కొత్త వస్త్రాలు ఎవరైనా మీకు ఇచ్చినప్పుడు అది మీకు నచ్చితే ఎప్పుడెప్పుడు కట్టుకోవాలనిపిస్తుందా లేదా మీకు? లేకపోతే కొంతమందికి ఆభరణాలు అంటే చాలా ఇష్టము. కొంత రకరకాలుగా చక్కగా అందంగా నీట్గా రెడీ అవ్వాలని, పిల్లలు చూస్తే ఆడపిల్లలు కొంచెం టీనేజ్లకు రాగానే రకరకాలుగా వాళ్ళు అలంకరించుకోవాలని ఆశపడడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి స్త్రీలైన మనం అందరికీ అందంగా ఉండాలని, అలంకరించబడాలని ఆశపడుతూ ఉంటాము. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈరోజు నేను మీతో ఉద్దేశించిన టాపిక్ ఏంటంటే పెండ్లి కుమార్తె వస్త్రాలు. ఏం వస్త్రాలు? పెండ్లి కుమార్తె వస్త్రాలు. అంటే నాకు ఆ టైటిల్ సరిపోతుంది అని అనిపించింది. చూస్తే మనకు అలంకారంగా ఉండుటకు పలు విధమైన వస్త్రాలు దేవుడు మనకి అనుగ్రహించాడు బైబిల్ గ్రంథంలో. అర్థమవుతుందా? ఈ అలంకారం మనం అందరం కూడా అలంకరింపబడుటకు, ఆత్మీయంగా అలంకరింపబడుటకు మనమందరం కూడా సంఘాన్ని ఏమని పిలుస్తారు? వధువు సంఘం అంటారు. సంఘంలో స్త్రీలున్నా పురుషులున్నా ఇదంతా కూడా దేవుని మందిరమైన సంఘాన్ని ఏమంటారు? వధువు సంఘం. మన వరుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ వధువు సంఘము, ఈ వధువు అనే సంఘము ఎంత చక్కగా అలంకరించబడితే అంతగా మన వరుడైన యేసయ్యకు మనము ప్రియమైన వారముగా, అంగీకరింపబడిన వారంగా ఉంటాం. కాబట్టి వధువు సంఘంగా దేవుడు మనల్ని మెచ్చుకునే అలంకారాలు ఏంటి మనం ఈరోజు చూడబోతున్నాము. మనకు అలంకారంగా ఉండుటకు పలు విధమైన వస్త్రాల్ని, బైబిల్ గ్రంథంలో పలు విధమైన వస్త్రాలని దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. వాటిని మనము ఏం చేయాలి? పోగొట్టుకోకుండా కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యం. అంతేకాదు, మచ్చ, డాగు, ముడత, కళంకము
లేకుండగా దాన్ని భద్రపరచుకోవాలి. నేను చెప్పేది అర్థమవుతుందండి? దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్ని వస్త్రాలు మనకి ఇచ్చారు. ఎందుకు? అలంకారంగా ఉండటానికి. అవి మనకు అలంకారంగా ఉండటానికి. ఆ అలంకారానికి ఉండటానికి ఇవ్వబడిన ఆ వస్త్రాలు మనము భద్రంగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? మచ్చ, డాగు, ముడత, కళంకము లేకుండగా వాటిని మనం భద్రపరుచుకుంటే మన వరుడైన మన ప్రియుడైన యేసయ్యకు మనం ఇష్టలముగా, ఆయన మెచ్చేవారముగా, ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్థానములో ఉండుటకు యోగ్యమైన వారముగా మనం తయారవుతాం. అర్థమవుతుందా? కాబట్టి బాహ్యమైన అలంకారం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. అంటే జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది, తర్వాత వివేచన వల్ల అది స్థిరపరచబడుతుంది, తెలివి చేత దాని యొక్క గదులన్నీ కూడా విలువగల రమ్యమైన వస్తువులతో నింపబడిద్దంట. సామెతల గ్రంథం 24 అధ్యాయాలు మనం చూస్తాం. కాబట్టి విలువగల రమ్యమైన సకల సంపదలు అంటే ఏంటంటే ఆధ్యాత్మికమైన సంపదలు మనం సంపాదించుకోవాలి. చాలామంది స్త్రీలు బంగారపు చైన్ లేదని బాధపడతారు. చూడు, వాళ్ళ భర్త అది చేసి పెట్టాడు, వీళ్ళ భర్త ఇది చేసి పెట్టాడు, నాకన్నా ఏమన్నా చేసి పెట్టావా, నాకు హారం లేదు, నాకు చైన్ లేదు కదా. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఇచ్చేదాకా ఊరుకోరు. కాబట్టి వీటన్నిటి గురించి నేను మాట్లాడట్లేదండి. మనము ఆధ్యాత్మికంగా అలంకారంగా ఉండుటకు దేవుడు మనకి కొన్ని వస్త్రాలు ఇచ్చాడనమాట. మనం అలంకరించుకోవటానికే ఇస్తున్నాడు ఆయన. వాటిని మనము ధరింప చేసుకుంటే మన ప్రియుడు, మన వరుడైన యేసయ్యకు మనం ఇష్టలంగా ఉండగలుగుతాం. మనం చదువుకున్న ప్రకటన గ్రంథంలో వాక్యాన్ని నేను చదివించాను, కానీ ఈ వాక్యం 21వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు నేను వివరించబోట్లేదు. ఎందుకంటే మన పాస్టర్ గారు ప్రకటన గ్రంథాన్ని ఆల్రెడీ మనకు వివరిస్తున్నారు. 2వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాటను మనం చూస్తున్నాం. మరియు నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఈ మాటను ఆలోచన చేయండి. నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము. నూతన యెరూషలేము అన్నా, పరిశుద్ధ పట్టణం అన్నా, ఇవన్నీ కూడా దేనికి సూచన అంటే పరలోకానికి సూచన. కాబట్టి నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరించుకున్న నూతనమైన యెరూషలేము అన్న పరిశుద్ధ పట్టణం అన్న అది దేవుని చేత పరిశుద్ధపరచబడిన సంఘం. ఏంటి చెప్పండి? దేవుని చేత అయితే పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడిన సంఘము. దాన్ని మనము నూతన యెరూషలేము అంటాం. మనకి ఇవ్వబడిన పేరు అంటే వధువు సంఘానికి ఇవ్వబడిన పేరు నూతన యెరూషలేము లేకపోతే పరిశుద్ధ పట్టణము. అలాగే మనం చూస్తే పరలోకము గురించి ఆలోచన చేస్తే చాలామంది పరలోకం వాస్తవం కాదు అంటారు. 50 మంది అంటే లోకంలో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇంకా కొంతమంది ఏమంటారంటే అందరూ పరలోకానికి వెళ్తారులే అంటారు. అదొక 10% మంది ఉంటారు. ఇంకా కొంతమంది అంటారు, ఏమంటారు తెలుసా, ఒక 25% మంది ఏమంటారు, పరలోకం అంటే మంచివారు మాత్రమే వెళ్ళే స్థలము అంటారు. కానీ అది కూడా రాంగే. పరలోకం అనేది మంచివారు వెళ్ళే స్థలం అయితే మనం ఎవ్వరం కూడా అందులో ప్రవేశించలేం. నేను మంచివాడిని అని ధైర్యంగా ఎవరైనా గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతారా? కానే కాదు. పరలోకం అనేది ప్రభువు తన బిడ్డల కొరకు ఎవరి కొరకు సిద్ధపరుస్తున్నాడంటే మనము ఆలోచన చేస్తే రక్షింపబడిన వారి కొరకు, అంటే రక్షించబడి పాప క్షమాపణ పొందుకొని క్రీస్తుని ప్రభువుగా అంగీకరించిన వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన స్థలమే పరలోకం. అర్థమవుతుందా? రక్షించబడి యేసే నా దేవుడు అని విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి, అలాగే పాప క్షమాపణ పొందుకొని నా పాపములను క్షమించేది దేవుడే అని పశ్చాత్తాప్తులై పాపమును విడిచిపెట్టేవారు ఉంటారు కదా, వారి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు సిద్ధపరిచిన స్థలమే ఏంటి చెప్పండి? పరలోకము. ఆయన సిద్ధపరిచాడు ఎవరి కోసం? వధువు సంఘం కోసం. ఎవరైతే తమ పాప క్షమాపణ పొందుకొని రక్షించబడి ప్రభు కొరకు జీవిస్తారో వారి కొరకు ఏర్పాటు చేయబడిన స్థలమే ఏ స్థలం చెప్పండి? పరలోకము. మనకి పెట్టబడిన పేరు నూతనమైన యెరూషలేము, ఇంకోటి ఏంటని? పరిశుద్ధ
పట్టణం. కాబట్టి ఈ నూతనమైన యెరూషలేమన్న పరిశుద్ధ పట్టణం అన్న దేవుని చేత పరిశుద్ధపరచబడిన సంఘాన్ని ఆ విధంగా అంటారనమాట. కాబట్టి మనము చూస్తే పెండ్లి కుమార్తెగా సంఘాన్ని మనము ఎఫెసీ పత్రికలో కూడా మనం చదువుతాము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనం చూస్తే అంటే రక్షించబడిన వారు, పాప క్షమాపణ పొందిన వారి జీవము ఎక్కడ దాచబడుతుందంట? మనం కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఏమని ఉంటుంది? అంతకుముందు కూడా మనము ఒకసారి దాన్ని కొలస్సీ పత్రిక చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే మనకు జీవమైన దానిపైన వచనం కూడా చదువుతాను చూడండి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం ఏమైందంట? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడిద్దంట. ఎవరి జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడిద్దండి? రక్షించబడి పాప క్షమాపణ పొందుకున్న దేవుని బిడ్డల యొక్క జీవం ఎక్కడుంది చెప్పండి? క్రీస్తులో. ఆయన క్రీస్తులో ఏమవుతుందని? క్రీస్తులో ఉన్నది. మనం చూస్తే జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడతారు. ఎంత అద్భుతమైన మాట అంటే, మనం రక్షించబడిన వారంతా జీవము క్రీస్తుతో దాచబడటమే కాకుండా ప్రభు రెండోసారి మరలా ప్రత్యక్షమై మహిమా స్వరూపిగా రెండో ఆకాశంగా దిగి వచ్చినప్పుడు మనమందరం కూడా ఎవరి జీవమైతే క్రీస్తులో దాచబడిద్దో, అంటే రక్షించబడి పాప క్షమాపణ పొందుకొని క్రీస్తులో ఉన్న వారందరూ కూడా ఆయనతో కలిసి మనమందరం ఏమవుతామంట? యుగ యుగాలు జీవించే గొప్ప ధన్యత మనకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సంఘమైన మనలను ఏం చేస్తున్నాడు? స్వచ్ఛమైన లేక పవిత్రమైన వారినిగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? మిలమిల మెరిసిపోయే వారంగా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు అలంకరిస్తూ ఉన్నాడు. తర్వాత ప్రకాశమైన వారినిగా మనల్ని తయారు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా ఏం చేస్తున్నాడు? అందమైన వారిగాను, మనోహరమైన వారిగాను, ఉత్కంఠభరితమైన వారినిగాను క్రీస్తు కొరకు మనల్ని అలంకరిస్తున్నది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. మనము సమ్మతించినప్పుడు ఆయన మనల్ని అలంకరిస్తారనమాట. అందుకే నేను ఈ మాటలు మీరు శ్రద్ధగా వింటేనే ఆధ్యాత్మిక సత్యాలు మీకు అర్థమవుతాయి. కొరింథీ పత్రికలో మనం చదువుతున్నాం కదా. కొరింథీ పత్రిక మనకి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు అక్కడ సంఘాన్ని స్థాపించి ప్రజలను రక్షించి ఏమంటున్నాడంటే చూడండి, దేవోక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. 11:2 ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పవిత్రాలైన కన్యకగా సంఘం ఎలా ఉండాలి చెప్పండి? పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషుడు. ఏ పురుషుడైనా? ప్రభువైన యేసు క్రీస్తుకు మనమందరము ప్రధానము చేయబడ్డాం. ఏం చేయబడ్డాం? నేను క్రీస్తుకు ప్రధానం చేయబడ్డానన్న వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పండి, నేను క్రీస్తు కొరకు క్రీస్తుకు ప్రధానం చేయబడ్డాను. పవిత్రాలైన కన్యక ఒక్కడే పురుషుడైన క్రీస్తు కొరకు మనమందరం ఏం చేశాము? మనం ప్రధానం చేయబడ్డాం. అయితే యూదుల ఆచారం ప్రకారము పెండ్లి కుమారుడు ఏం చేస్తాడంటే, చిన్న వయసులోనే నాకు పలానా అమ్మాయి, ఈ అమ్మాయి నా భార్య అని డిక్లేర్ చేసుకొని వచ్చిన తర్వాత పెండ్లి కుమారుడు ఇంటికి వెళ్ళి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంట? ఇంటికి వెళ్ళి తన కొరకు ఒక ఇల్లును సంపాదించుకొని తన భార్య ఉండటానికి నివాసమును, వారు జీవనోపాధి చేసుకోగలగటానికి ఒక నివాసమును అన్నీ సిద్ధపరిచిన తర్వాత అప్పుడు తండ్రిని తీసుకొని ఆ భార్య ఇంటికి వెళ్ళి సమస్తం సిద్ధపరచబడి ఉన్నవి, ఇంక నువ్వు నాతో రావచ్చు అని చెప్పేసి తీసుకొని వెళ్ళి అప్పుడు పెళ్లి చేసుకుంటారంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆ పద్ధతే అన్ని చోట్ల ఉంటే ఎంత బాగుంటుంది. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా పిల్లలు అసలు ఏ గురి ఉండదు, ఏ గమ్యం ఉండదు, ఒక సంపాదన ఉండదు, కష్టాజీతం ఉండదు, ఏ గురి లేకుండా ఏం చేసేసుకుంటున్నారు? పెళ్ళిళ్ళు చేసుకొని తల్లిదండ్రులు బాధపడతారు, వాళ్ళు బాధపడతారు. కానీ అక్కడ ఎలాగా చెప్పండి? ప్రధానము చేయబడిన తర్వాత వరుడు చెప్తాడంట, భర్త చెప్తాడంట, నేను వెళ్తాను, నేను మంచి స్థలాన్ని నీ కొరకు అన్నీ సిద్ధపాటు చేసిన తర్వాత, అన్నీ రెడీ చేసిన తర్వాత నా బ్రతుకు నేను బ్రతకగలను, నేను నిన్ను పోషించగలను, మన కుటుంబాన్ని మనం చూసుకోగలం అన్నప్పుడు ఏం చేస్తాడంట? వాళ్ళ తండ్రితో పాటు వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళి ఏం చేసుకుంటాడు? వివాహం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన వరుడైన యేసయ్య కూడా ఏం చేశాడు?
వాళ్ళందరినీ ప్రధానం చేసుకొని వెళ్తా ఏం చెప్పాడు మనం చూస్తాం. యోహాను సువార్త 14 నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని కొనిపోతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా వచ్చి ఆయన మనల్ని కొనిపోవాలంటే మనము కొన్ని వస్త్రాలు కలిగిన వారంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని కొనిపోతారనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మనము మత్తయి సువార్త 25 అధ్యాయం 41వ వచనంలో సాతాను వాడి దూతల కొరకు నరకం ఎలాగ సిద్ధపరచబడిందో దేవుడు మనుషుల కోసం చేయలేదు. బైబిల్లో మనం ఏమన్నది ఉంటే మీరు తీస్తే చదవండి. 25:41 25:41. శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి చూడండి, అపవాదికి వాని దూతలకి ఏర్పాటు చేయబడిన నిత్య అగ్నిలోకి. అంటే అపవాదికి వాడి దూతలకి మాత్రమే ఏం ఏర్పాటు చేయబడింది? నరకం అనేది ఏర్పాటు చేయబడింది. కానీ అలాగే అపవాది వాడి దూతలకు నరకం ఎలా ఏర్పాటు చేయబడిందో క్రీస్తు తన సంఘమైన వధువు కొరకు ఏం సిద్ధపరుస్తున్నాడండి? పరలోకము అనే ఒక మంచి స్థలాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. సంతోషంగా లేదా మీకు? దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను మీతో చెప్పాలని ఉద్దేశించిన విషయం ఏంటంటే, దేవుడు అలంకారంగా మనకి ఇచ్చిన వస్త్రాలు ఏంటో అవి మనం ఎలా కాపాడుకోవాలో ఈరోజు ధ్యానం చేసుకుందాం. అర్థమవుతుందా? దేవుని బిడ్డలకు కొన్ని వస్త్రాలు ఇచ్చాడు. ఆ వస్త్రాలు ఎవరికి ఇస్తాడు? ఇచ్చిన ఆ వస్త్రాలు మనం ఎలా కాపాడుకోవాలని బైబిల్ గ్రంథంలో నుండి 7 రకాల వస్త్రాల గురించి మనము ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మొట్టమొదటిగా ప్రభువు మనకి ఇచ్చింది యెషయా గ్రంథం 61 అధ్యాయం 10వ వచనం తీసినట్లయితే, యెషయా గ్రంథం 61:10 మనం చూస్తే అక్కడ దేవుడు మనకి ఏమి వస్త్రాలు ఇచ్చాడంట? రక్షణ వస్త్రాలు. ఏం వస్త్రాలు? అందరు చెప్పాలి. రక్షణ వస్త్రాలు ఇచ్చాడంట. కాబట్టి రక్షణ వస్త్రాలు ఎవరికి ఇవ్వబడతాయి అంటే, మనం పాపములు క్షమించబడినాయి నిశ్చయిత మనం పొందుకున్నప్పుడు, నా పాపాలు క్షమించబడిన నిశ్చయిత మనం పొందుకున్నప్పుడు దేవుడు మనకు రక్షణ వస్త్రములను ధరింపజేస్తాడంట. ఎప్పుడు ధరింపజేస్తాడు? నా పాపములు క్షమించబడినవనే నిశ్చయత ఎప్పుడు కలిగిద్ది? మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపతులమై, ప్రభువా నేను పాపిని, నేను నా జీవితాన్ని ఎంతో రోత జీవితాన్ని, నీకు విరోధమైన జీవితాన్ని జీవించానని కన్నీరు కాచి నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, ఆ పశ్చాత్తాపంతో పడి నువ్వు నా పాపాలు దేవుడు క్షమించాడని నిశ్చయత కలిగిద్ది హృదయంలో. అప్పటి వరకు నెమ్మది ఉండదు. పాపం మనలో ఉన్నంత వరకు మనకి నెమ్మది ఉండదు, ఏం చేసినా సమాధానం ఉండదు, ఎంత డబ్బున్నా ఉండదు. కానీ మనం పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మన హృదయంలో ఒకలాంటి సమాధానం కలుగుతుంది. దేవుడు నన్ను క్షమించాడని నిశ్చయిత కలిగినప్పుడు దేవుడు మనకేమిస్తాడంట? రక్షణ అనే వస్త్రం. ఏ వస్త్రం? అందరూ చెప్పాలి, పిల్లలు పెద్దలు. రక్షణ వస్త్రం అన్నమాట. మన లోకంలో పాపంలో శరీర క్రియలకు చోటిచ్చినప్పుడు ఆ వస్త్రం ఏమైపోతుందండి? అపవిత్రపరచబడుతుంది, మలినమైపోతుంది అనమాట. కాబట్టి లోకంతో ఒకసారి దేవుడు ఆ రక్షణ వస్త్రాన్ని ఇచ్చినప్పుడు దాన్ని భద్రంగా కాపాడుకోకపోతే మనము లోకానికో లేకపోతే శరీరానికో పాపానికో చోటిస్తే అది మలినమైపోతుంది. ఆ మలినమైన దాన్ని మరలా మనం సరి చేసుకోవడం కష్టమవుతుంది అనమాట. అందుకే మనం చూసాము యాకోబు పత్రిక 1:27లో ఉందంటే, ఇహలోక మాలిన్యం అంటకుండా మన వస్త్రాలు ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. ఏమంటకుండా? ఇహలోక మాలిన్యము అంటకుండా మనం కాపాడుకోవాలంట. యూదా పత్రిక 23వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ప్రకటన గ్రంథానికి ముందు ఉన్న పత్రిక యూదా పత్రికలో 23వ వచనంలో కూడా ఏముందంటే చూడండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవక్తనకు, వింటున్నారా? శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవక్తనకు ఏమాత్రమును నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అర్థమవుతుందా? శరీర సంబంధమైన ఏ అపవిత్రమైన ప్రవక్తనకు మనము ఒప్పుకోకుండా మనల్ని భద్రపరుచుకున్నప్పుడు మాత్రమే మనల్ని ఇతరులను ఏం చేస్తామంట? అగ్నిలో నుండి. ఎంతోమంది అగ్నిలో కాలిపోయే, అగ్నికి దగ్గరగా ఉన్నారు. అగ్నిలో నుండి మనం ఒకళ్ళు లాగాలంటే మనం అగ్నిలో ఉంటే ఇంకొకళ్ళు కాపాడగలుగుతామా? అర్థమవుతుందండి?
కాపాడే వాళ్ళు ఎవరు ఉండాలి? బయట ఉన్న వ్యక్తులే కాపాడగలుగుతారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, శరీర సంబంధమైన వారి అపవిత్రమైన ప్రవర్తన ఏమాత్రము, లోకములో శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తన ఏమాత్రమును మనము ఒప్పుకోకుండా, ఇహలోక మాలిన మనం అంటకుండా మనల్ని భద్రపరుచుకున్నప్పుడు మాత్రమే ఇతరులను కూడా మనము దేవుని కొరకు ఏం చేయగలుగుతాం? సంపాదించగలుగుతాం. మనలోనే అపవిత్రత ఉంటే, మనలోనే శరీర సంబంధమైన లేకపోతే చూడండి అపవిత్రమైన ప్రవక్తన మనలోనే ఉంటే వేరే వారి ప్రవక్తన మనం ఎలా ప్రభావితం చేయగలుగుతాం? చాలాసార్లు మన ప్రవక్తనలో అపవిత్రత ఉండటాన్ని బట్టి ఇతరులు మనం ఏం చేయలేకపోతున్నాం? ప్రభావితం చేయలేకపోతున్నాం. దేవుడు ఎంతో విలువైన వస్త్రాన్ని మనకి ఇచ్చాడు. ఈ రక్షణ అనేది పోనీ దేవుడు మనకి ఉచితంగా ఇచ్చారు, ఇది మనం కోట్లు పెడితే కొనుక్కుంటే వచ్చేదా? ఎవరైనా మనకి ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేని ఒక రక్షణ వస్త్రాన్ని వేసే మనకి ఇచ్చాడు. ఆ వస్త్రాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాబట్టి దేవునికి ప్రియమైన వారంగా మనం ఉండాలంటే వినాలి దేవుని వాక్యాన్ని. ప్రభు సన్నిధి మీరు కుర్చీలో కూర్చున్న పర్వాలా, కానీ నిద్ర వస్తే లేచి నిలబడండి, దేవుని వాక్యాన్ని వినండి. రక్షణ వస్త్రం లేకుండా మన వరుడు, మన ప్రియుడైన యేసయ్యను మనము ఇష్టపరచలేము. కాబట్టి ఎవరికి మొదటి వస్త్రం ఏంటి చెప్పండి? రక్షణ వస్త్రము. అది ఎవరికి ఇవ్వబడుతుంది? పాప క్షమాపణ పొందుకొని మారు మనసు పొంది పాపలను నా దేవుడు నా పాపాలు క్షమించాడు అనే నిశ్చయిత కలిగిన వారికి మాత్రమే ఆ రక్షణ వస్త్రం అనేది ఇవ్వబడుతుంది. అదే దావీదు కూడా మనం చూస్తే పాపం చేసినప్పుడు అంటున్నాడు 51వ కీర్తనలో 15వ వచనంలో, ప్రభువా నీ రక్షణానందం మరలా నాకు కలుగు చేయి. అంటే పాపం వల్ల ఆనందం ఏమైపోయింది? పోయింది. అందుకే ఏమంటున్నాడయ్యా, మరలా నీ రక్షణ ఆనందము నాకు కలుగుచే అంటానమాట. మనలో రక్షణ ఆనందము ఎల్లప్పుడూ పొంగి ఏమవ్వాలి? పొర్లుతూ ఉండాలంటే ఖచ్చితంగా మన రక్షణ వస్త్రాలు మలినమవ్వకుండా, ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి. మొదటి వస్త్రం ఏం చెప్పాలి అందరూ? ఈరోజు మీరు 7 చెప్పేదాకా వదిలిపెట్టను, అన్నీ కంఠస్థం చేసుకొని వెళ్ళాలి. రక్షణ వస్త్రము, పాప క్షమాపణ పొందిన వారికి దేవుడు నన్ను క్షమించాడని ఇచ్చేది కలిగిన వారికి దేవుడు ఇచ్చేది. అదే అధ్యాయంలో మనం యెషయా గ్రంథం చదవలేదు కదా, ఒకసారి చూద్దాం. 61వ అధ్యాయం 10వ వచనం చూస్తే, నీతి అను పై బట్ట, అది కూడా వస్త్రం. బట్ట పై బట్ట కూడా ఏమంటారు? వస్త్రం అంటారు. చదవండి ఒకసారి, అది 61వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం. మొదటిగా అక్కడ ఏమనుంది? శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఎలా ధరింపజేశాడంటే రక్షణ వస్త్రాలు, ఇక్కడ ఎంత అద్భుతమైన వివరణ ఇస్తున్నారు. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారులాగా, ఆభరణంలో తన అలంకరించుకున్న పెండ్లి కుమార్తెలాగా యేసయ్య మనకేమి ఇచ్చాడంట? రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడంట. ఆలోచన చేయండి, మనము వివాహాలకు వెళ్తూ ఉంటాం కదా, వివాహానికి వెళ్ళినప్పుడు క్రైస్తవ వివాహంలో మొదట పురుషుడు వచ్చి కూర్చుంటాడు కదా, కూర్చుంటే అందరూ అతన్ని చూస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి పెండ్లి కుమార్తె రాగానే అందరు చూపు ఎక్కడికి వెళ్ళిపోతుంది? పెండ్లి కుమారునితో పాటు మిగతా వారందరి చూపు ఎక్కడికి వెళ్ళింది? మీరు ఎవరైనా చూడరా మీరు పెండ్లి కుమార్తెను? ఎందుకని? ఏ దినం ఎలా ఉంటుందో కానీ ఆ రోజు మాత్రం ఎంతో చక్కగా అలంకరించుకొని తన పురుషుని, తన యొక్క వివాహం కాబోయే తన వరుని సంతోషపెట్టాలని ఎంతో ఇంపుగా, సొగసుగా, అందముగా తయారయ్యి వస్తారు. కాబట్టి అంటే చాలా వైభవంతో మనం కొన్ని అసలు ఈ మధ్య మనకి సోషల్ మీడియా అంతా అందుబాటులోకి వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి అంటే చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఎందుకు? మనం బండ్ల మీద, బైక్లో అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే కళ్యాణ మండపాలు అవన్నీ చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేటట్లుగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి చూడండి ఎంతో చక్కగా, అంటే శృంగారమైన పాగా ధరించుకొనిన ఒక పెండ్లి కుమారుడు ఎలా ఉంటాడో అలాగే చక్కగా ఆభరణములతో తను అలంకరించుకున్న పెండ్లి కుమార్తె ఎలా ఉంటుందో అలాగే దేవుడు ఏం చేశాడంట? పాప క్షమాపణ పొందుకొని దేవుడు నన్ను క్షమించాడు నిశ్చయిత కలిగిన వారికి విలువైన ఏమిచ్చాడు? ఎవరు ఇవ్వలేని రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. తర్వాత ఇక్కడ మనం చూస్తే ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పై బట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. రెండోది ఏంటి? మొదటిది రక్షణ వస్త్రం, తర్వాత వస్త్రం ఏంటి? నీతి అనే వస్త్రం. ఏం వస్త్రం? మొదటి వస్త్రం ఏంటి? పిల్లలను కూడా అడుగుతా, సుహాస్ని కూడా అడుగుతా. మొదటి వస్త్రం ఏంటి? రక్షణ వస్త్రం. రెండోది
నీతి వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడంట. ఈ నీతి వస్త్రం గురించి మనం ఆలోచిస్తే మనము దేవుని ఈ నీతి వస్త్రం ఎవరికి ఇవ్వబడుతుందంటే దేవుని వాక్యమునకు లోబడి నీటి మూలంగా బాప్తీసం పొందుకుంటాం. మనం అందరం కూడా దేవుని వాక్యానికి లోబడి రక్షించబడిన తర్వాత ఏం చేస్తాం? పాపక్షమాపణ పొందుకున్నాక నీటి మూలంగా బాప్తీసం పొందుకుంటాం. తర్వాత మనం సత్యమునకు లోబడినట్లయితే మనము దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ మనం ఏం జీవిస్తే అప్పుడు దేవుడు మనకేమి ఇస్తాడంట? నీతి అను పైబట్టను మనకు ధరింపజేస్తారంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి నీతి అని పైబట్ట బైబిల్లో మనం చూస్తే వాస్తవానికి బైబిల్ చెప్తుంది మన నీతి అంట దేవుని దృష్టికి ఎలాంటిది చెప్పండి? మన నీతి మన యొక్క పాపం కాదు, జాగ్రత్తగా వినాలి. మన నీతి దేవుని దృష్టికి ఎలాంటిదంట? మురికి గుడ్డ లాంటిదంట. అయితే మన పాపం ఇంకెంత అసహ్యమైంది. అంటే దాన్ని బట్టి ఆలోచన చేస్తే మన నీతి మన నీతిమంతులుగా చేయగలిగిద్దా? అసాధ్యము. దేవుడు తన నీతిని మనకు ఆపాదించాడు కాబట్టే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కాబట్టి మనం అందరం కూడా విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడిన మనం అందరం కూడా దేవుని వాక్యానుసారంగా జీవించడాన్ని బట్టి ఎలా తీర్చబడుతున్నాము? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. వాక్యం అనే ఉతక స్నానం చేత మనం ఏమని చేస్తున్నాం? మన యొక్క వస్త్రాలని తెలుపు చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి మనం చూస్తే రోమాపత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. చూసారా? మన అవయవములను నీతి సాధనములుగా ఎవరికి అప్పగించాలంట? దేవునికి అప్పగించాలంట. కాబట్టి మనం అందరం కూడా చూడండి, అవయవములను మనలో పాపపు ఏలుబడి ఉండకూడదు. దేవుని నీతి మనకేమవ్వాలి? ఆపాదించబడాలన్నమాట. కాబట్టి మన నీతి దేవుని దృష్టికి మురుగుడ్డ లాంటిది. ప్రభువా, మనము ప్రభు సన్నిధిలో మనం ఎన్ని మంచి కార్యాలు చేసినా, ఎంత నీతిగా ఈ లోకంలో బ్రతికినా, ఆలోచన చేస్తే ఈ సమాజంలో నీతిమంతులందరూ పరలోకానికి వెళ్ళే పని అయితే ఎంతోమంది నీతిమంతులు ఉన్నారు లోకపరంగా. కానీ మనము నిజంగా నీతిమంతులుగా ఎప్పుడు తీర్చబడతామంటే దేవుని నీతి మనకు ఆపాదించబడినప్పుడు మాత్రమే. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవములను దుర్నీతి సాధనములుగా కాక చావునకు లోనైన మన శరీరంలో పాపమును ఏలనీయకుండా మన అవయవములను దుర్నీతి సాధన పాపమునకు అప్పగింపక మృతుల్లో నుండి సజీవులు అనుకొని మనల్ని మనము నీతి సాధనములుగా దేవునికి సమర్పించినప్పుడు మాత్రమే తన నీతిని మన మీద ఆపాదించి మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. అప్పుడు మనకేం చేస్తాడు? మనము దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుడు మనకి ఏమి అలంకరింపజేస్తాడు? నీతి వస్త్రాన్ని. మొదటిగా పాప క్షమాపణ పొందుకున్నప్పుడు, పాపమును క్షమించండి నిశ్చేతి కలిగినప్పుడు రక్షణ వస్త్రాన్ని మనకు ఇస్తున్నారు. తర్వాత వాక్యానుసారంగా మన జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నప్పుడు ఏం వస్త్రం ఇస్తున్నాడు? నీతి అనే వస్త్రం ఇస్తున్నాడు. మూడవదిగా చూడండి, అదే అధ్యాయము 61వ అధ్యాయం మనం చదువుకుని ఉన్నాం కదా. యెషయా గ్రంథం 61:3 వచనంలో చూస్తే, సియోన్లో దుఃఖించు వారికి ఏం వస్త్రం అంట? ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా. ఇది కూడా ఒక వస్త్రంగా పెట్టుకోవచ్చు. ఏం వస్త్రం చెప్పండి? ఉల్లాస వస్త్రం. సియోన్లో దుఃఖించు వారికి, పశ్చాత్తాపడే వారికి ఏం వస్త్రం ఇస్తాడు దేవుడు? ఉల్లాస వస్త్రం ఇస్తాడంట. తర్వాత ధరింపజేయను బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఏం వస్త్రం ఇక్కడ? స్తుతి వస్త్రము. ఉల్లాస వస్త్రం తర్వాత ఏముంది ఇక్కడ? స్తుతి వస్త్రాన్ని దేవుడు మనకి ధరింపజేస్తాడంట. ఈ స్తుతి వస్త్రము, ఈ ఉల్లాస వస్త్రమేమో పాప పశ్చాత్తాపం పొందినప్పుడు దేవుడు ఇచ్చేది, దుఃఖపడి పాపం ఒప్పుకున్నప్పుడు. స్తుతి వస్త్రము దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడంటే, దేవుడు మనకు పరిశుద్ధాత్మ అభిషేకమునిచ్చినప్పుడు, మన పరిశుద్ధాత్మ దేవుని చేత మనము వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏమవుతామో అభిషేకించబడతామన్నమాట. పరిశుద్ధాత్మ చేత మనం అభిషేకించబడినప్పుడు దేవుడు మనకిచ్చే వస్త్రం ఏంటి చెప్పండి? స్తుతి వస్త్రం. ఏం వస్త్రము? స్తుతి వస్త్రం అన్నమాట. మనము దేవుని
ఎరిగి కూడా ఆయన మహిమపరచకపోతే, ఆయన దేవుని ఎరిగిన మనం అన్ని పరిస్థితుల్లో దేవుని స్తుతిస్తూ ఆయన సాక్షాత్మయ్యే ప్రతి పరిస్థితిలో కూడా అనుకూలతలో ప్రతికూలతలో కూడా ప్రభువు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభువు మనకి ఆపాదించిన నీతిని బట్టి ఆయన మనము స్తుతించకుండా మనము మౌనంగా ఉంటే మనకి ఏం కలుగుతుందని రోమపత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు చూడండి. స్తుతించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే 1వ అధ్యాయం రోమపత్రిక 1:21-22 వచనాలు చూస్తే, మరియు వారు దేవుణ్ణి ఎరిగియో ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారి అక్షయుడు. చాలా ఇక్కడ చూడండి, వీరు జ్ఞానులు అని చెప్పుకుంటూ దేవుడు మాకు తెలుసు అని చెప్పుకుంటూ ఏం చేయలేదంట, స్తుతించకుండా ఏం చేశారంటే, ఇక్కడ ఏమని ఉంది చెప్పండి, అవివేక హృదయము అంధకారమైన, కృతజ్ఞతలు చెల్లించలేదంట. చూడండి ఏమనుంది, ఆయన్ను వారు దేవుణ్ణి ఎరిగియో ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. దేవుణ్ణి ఎరిగి దేవునిగా ఆయన మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కానీ తమ వాదములు ఎందు ఊరికనే వాదనలు పెట్టుకుంటే వ్యర్థమైపోయారంట. వారి అవివేక హృదయము అంధకారమయమైను, తాము జ్ఞానులమని చెప్పుకొని ఏమైపోయారు, బుద్ధిహీనులై. జ్ఞానులైన వారు బుద్ధిహీనులు అవటానికి, వెలుగుమయమైన వారు అంధకారమయం అవటానికి కారణం ఏంటి? ఇక్కడ స్తుతించలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు. దేవుని బిడ్డలందరూ కూడా సంపూర్ణ భక్తిలో ఉన్నవారు అన్ని పరిస్థితులు ఏం చేయగలుగుతారు, దేవుణ్ణి స్తుతించగలుగుతారు. ఆరాధించకుండా మనము అనుదినము దేవుని స్తుతించుచు పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో నింపబడే వారంగా ఉండాలి. ఏం చేయాలి? అనుదినము దేవుని స్తుతిస్తూ పరిశుద్ధాత్మల ఆనందంతో మనం నింపబడే వారంగా ఉండాలి. అదే మన ఆది అపోస్తులు అనుదినము దేవుని స్తుతిస్తూ ఆత్మయందలి ఆనందంతో నింపబడినట్లుగా మన అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 46-47 వచనాలు చూస్తే, మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొంచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు, రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండిరి. చూడండి ఇక్కడ ఒక మాట ఉంది, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. ప్రతిరోజు ఏం చేశారంట, దేవుని స్తుతించారంట. కాబట్టి మనము దేవుని అదే అపోస్తుల కార్యంలో మనం చూసే 13:52 కూడా అలాంటి మాటే మనం చూస్తాము. 13వ అధ్యాయము 52 చివరి వచనంలో చూస్తే ఏమని ఉంటుందంటే, అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నింపబడిన వారమే మనం ప్రతిదినము దేవుని స్తుతించుటలో ఏమవ్వాలి, ఆనందించాలి. దేనిలో ఆనందించాలండి? ప్రభువుని స్తుతించుటలో ఆనందించాలి. అందుకే ఒక మాట అంటారు, స్తుతి మన స్థితిని మార్చిద్దంట. ఏం చేసేది? స్తుతి మన స్థితిని మార్చిద్ది. మనకి అందరికీ బాగా తెలుసు, లాస్ట్ టైం మీకు లేయా గురించి చెప్పాను. లేయా ఏం చేసింది? తన భర్త ప్రేమను పొందుకోవట్లేదని చెప్పేసి మొదట ఒక కుమారుడు పుట్టిన వెంటనే, ఇప్పుడు నుండి నా భర్త నాకు దగ్గరగా ఉంటాడని రూబేను నన్ను ఒకళ్ళు పెట్టుకుంది. నేను ఇద్దరినిగా అన్నాను కాబట్టి ఆయన తప్పకుండా నన్ను ప్రేమిస్తారని ఒకళ్ళకి ఇంకొక పేరు పెట్టింది. తర్వాత నేను ముగ్గురినిగా అన్నాను కాబట్టి ఈసారి తప్పకుండా ఆయన నన్ను ప్రేమిస్తాడు అనుకొని అతనికి ఇంకో పేరు పెట్టింది. కానీ ఏం చేసినా కూడా ఏం దొరకలేదు. ఆమె ఆశించిన భర్త ప్రేమ ఆమె చివరిగా ఏం నిర్ణయించుకుంది? నాకు ఏమీ అక్కర్లేదు, నా యేసయ్య ప్రేమ నాకు చాలు. నేను ఇంత దరిద్ర స్థితిలో ఉన్నా, ఇంత ప్రేమ పొందుకోలేని స్థితిలో ఉన్నా, దేవుడు నాకు 4 బిడ్డలు ఇచ్చాడు, ఇక నుండి నేను దేవుణ్ణే స్తుతిస్తానని నిర్ణయించుకొని యూదా అని పేరు పెట్టింది. అప్పటి నుండి ఆమె జీవితం ఏమైపోయింది? ఆశీర్వాదకరంగా మారింది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. లేయా స్థితిని మార్చిందేంటి? ఆమె స్తుతి. కాబట్టి స్థితి మన పరిస్థితులను మారుస్తుంది, మన స్థితిని మారుస్తుంది. కాబట్టి దేవుని బిడలమైన మనము తప్పకుండా కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేకంతో అభిషేకించబడి ప్రభువుని స్తుతించుటలో ఆనందించే వారంగా ఉండాలన్నమాట. 3 వస్త్రాలు యేసయ్య ఇచ్చిన వస్త్రాలు. మొదటి వస్త్రము రక్షణ వస్త్రము, ప్రభు నన్ను క్షమించాడు నిశ్చయిత కలిగిన వారికి అది ఇస్తాడు దేవుడు. తర్వాత నీతి వస్త్రము, వాక్యానుసారంగా జీవించే వారికి ఆయన అనుగ్రహిస్తాడు. తర్వాత స్తుతి వస్త్రము, ఎవరికైనా అనుగ్రహిస్తాడంటే దేవునిలో ఆనందిస్తూ ఆత్మతో అభిషేకింపబడిన వారికి దేవుడు ఏ వస్త్రం ఇస్తాడు? స్తుతి వస్త్రం ఇస్తారు. ఆ తర్వాత మనం చూస్తే చూడండి, మధ్యలో ఉల్లాస వస్త్రం కూడా ఉంది. అది ఎవరికి చెప్పండి? పశ్చాత్తాపడిన వారికి, దేవుని సన్నిధిలో
దుఃఖపడే వారికి, వారి పాపముల గురించి, వారి యొక్క జీవితాన్ని గురించి దుఃఖపడే వారికి దేవుడు ఉల్లాస వస్త్రములను, అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖపడే వారికి ఉల్లాస వస్త్రాలు దేవుడు ఇస్తాడు. ఆ తర్వాత మనం చూస్తాము చూడండి, మనము కీర్తన గ్రంథంలోకి వద్దాము. కీర్తన 45 అధ్యాయం 13 వచనం చూడండి. కీర్తన 45 అధ్యాయము 45 కీర్తన 13 వచనంలో మనం చూస్తే ఇక్కడ మరొక అద్భుతమైన వస్త్రం కనబడు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది, ఆమె వస్త్రములు బంగారు బుట్టా పని. ఏంటంట? బంగారు బుట్టా పని గల వస్త్రములు. చూడండి, ఇప్పుడు 4 అయిపోయినాయి మనకు వస్త్రాలు. మొదటి వస్త్రం ఏంటి? రక్షణ వస్త్రం. రెండోది ఏంటి? నీతి. మూడోది ఏంటి? ఉల్లాస వస్త్రం. నాలుగోది ఏంటి? స్తుతి వస్త్రం. ఇప్పుడు 5వది మనం చూస్తే బంగారు బుటా పని గల వస్త్రం. ఏంటి? బంగారు బుటా పని. ఊహిస్తుంటేనే బంగారంతో బుటా పని చేసిన ఒక వస్త్రం అంట. అది దేవుడు ఎవరికి ఇస్తారా అని మనం ఆలోచన చేస్తే ఒకసారి చూడండి, 1 పేతురు 1 అధ్యాయము 7వ వచనం చూడండి. 1 పేతురు 1 అధ్యాయము 7వ వచనం. అక్కడ ఏమనుందంటే, నశించిపోచిన సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన విశ్వాసము బంగారం వలె పుటం వేయబడినప్పుడు, మన విశ్వాసము బంగారం వలె, బంగారము నశించిపోతున్న సువర్ణం అంట అగ్ని పరీక్షల వల్ల ఏమైపోయిద్దంట? కాలిపోయిద్దా? బూడిదైపోయిద్దా? అగ్ని పరీక్షల వల్ల ఏమవుతుందంట? ఇంకా శుద్ధపరచబడుతుందంట. అంటే దీని అర్థం ఏంటంటే, కాబట్టి ఈ బంగారపు బుటా పనిగల వస్త్రాన్ని దేవుడు ఎవరికి ఇస్తాడబ్బా అంటే, పరీక్షలను ఆనందంతో ఏం చేయాలంట? పరీక్షలను ఆనందంతో సహించి వాటికి నిలిచిన వారికి పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తారు. దేవుడు పెట్టే పరీక్షలకు ఆనందముతో నిలిచి, పరీక్షలకు కాలిపోతే మనం కర్ర గడ్డి లాంటి వాళ్ళమైతే పరీక్ష వస్తే ఏమైపోతాం? కాలిపోతాం, బూడిదైపోతాం. నా వల్ల కాదు, నేను చేయలేను అనే అయిపోతాం. కానీ నశించిపోతున్న సువర్ణం అగ్ని పరీక్షల వల్ల అది పరిశుద్ధపరచబడుతున్నట్లుగా దేవుని బిడ్డలు విశ్వాసంలో నిలకడగా స్థిరంగా ఉన్నవారు ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందంతో స్వీకరించి దేవుడిచ్చిన రక్షణ కాపాడుకుంటారు. చూడండి, వారికి దేవుడు బంగారపు బుటా పని గల వస్త్రాన్ని ధరింపజేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బంగారపు బుటా పని గల వస్త్రాన్ని ఆయన ధరింపజేస్తాడంట. అంతా చూడండి, ఎవరికి? విచిత్రమైన పనిగల వస్త్రమును, అంతఃపురంలో ఉన్న రాజకుమార్తె కేవలం మహిమ గలది, ఆమె వస్త్రములు బంగారు బుటా పని చేసినది. కాబట్టి ఆ బంగారు బుటా పని చేసిన వస్త్రము యేసయ్య మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? అగ్ని లాంటి పరీక్షలకు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో వచ్చే ప్రతి శోధనని, లోకంలో శోధన లేని వారు ఎవరూ లేరు. ఏదో ఒక శోధన, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో కష్టము మన జీవితాల్లో ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ శోధనలో కూడా ప్రభు చిత్తాన్ని మనము ఖచ్చితంగా నెరవేర్చడం, ప్రభు కొరకు నిలబడటము. కొంతమంది క్రైస్తవులు, చాలా వరకు క్రైస్తవులు అని పేరు చెప్పుకునేవారు ఎలా ఉన్నారంటే, దేవుడు మంచి చేసినంత వరకు మంచోడు అని, ఏదన్నా వాళ్ళకి కీడు కలిగిందా, కష్టం కలిగిందా, అసలు దేవుడు ఉన్నాడా అని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అసలు వాళ్ళకి క్రైస్తవులు అని చెప్పుకోవటానికి కూడా ఏమి లేదు, అర్హత లేదు. మన జీవితంలో బైబిల్ ఏమని చెప్తుందంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించే వారికి హింస కలుగుతుందంట. ఆయనను ఆ హింసల్లో మనం ప్రభు కొరకు నిలబడే వారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనకేమిస్తాడు? చూడు, మన శోధనలు సహించువాడు ధన్యుడు. మనం యాకోబు పత్రికలో చదువుతాం ఆ మాట. ప్రభు తనకిచ్చిన యాకోబు పత్రిక 1 అధ్యాయం 27వ వచనమా?
తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా 27 కాదు 12. శోధనలు సహించువాడు ధన్యుడు, అతడు శోధనకి నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో మన శోధనని రావని వేసే చెప్పలా, శోధనలు సహిస్తే మీరు ధన్యులవుతారు. ఆ శోధనలో మీరు నిలిచినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించి మనకు వాగ్దానం చేసిన ఏం కిరీటం అంట? జీవ కిరీటాన్ని ఇస్తాడంట. అదే బంగారపు బుటా పని గల వస్త్రం. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. శోధనకి నిలిచిన వారికి దేవుడు ఇస్తాడనమాట. ఇప్పుడు ఎన్ని అయిపోయినాయండి? 5 వస్త్రాలు అయిపోయినాయి. వస్త్రాల పేర్లు చెప్పండి. 5. మొదటిదేంటి? రక్షణ వస్త్రము. రెండవది నీతి వస్త్రము. మూడవది ఉల్లాస వస్త్రము. నాలుగవది స్తుతి వస్త్రము. ఐదవది బంగారపు బుటా పని గల వస్త్రము. అలాగే మనం చూస్తున్నాం కదా, చూడండి కీర్తన గ్రంథం 45 అధ్యాయం 13వ వచనంలోనే మరొక మాట ఉంది. చూడండి 14 వచనం అనుకుంటాను. చూడండి, విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమెను తీసుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఏంటంట? విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకురాబడుచున్నది. విచిత్రమైన, చూడండి, విచిత్రమైన పనిగల వస్త్రం. ఏం వస్త్రం? విచిత్రమైన పనిగల వస్త్రం. కాబట్టి విచిత్రమైన పనిగల వస్త్రము దేవుడు ఎవరికి ఇస్తాడంటే, మనము ఆలోచన చేస్తే, మన విచిత్రమైన పనిగల వస్త్రం అని చదువుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చాయి. మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యాకోబుకి ఇష్టమైన కుమారుడు యోసేపు అంటే వాళ్ళ తండ్రికి చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నతనం నుండి కూడా తన దుష్టత్వాన్ని అసహించుకొని చెడును గుర్చిన సమాచారం, ఏదైనా దేవునికి విరోధమైన కార్యాలు వాళ్ళ అన్నలు ఏదన్నా చేస్తుంటే ఫిర్యాదు తీసుకొని వచ్చేవాడంట. అదేమో అన్నలకు కోపం వచ్చేది, తండ్రికేమో ఈ వ్యక్తిలో ఉన్న మంచి భయభక్తులు కలిగిన జీవితం సంతోషాన్ని కలిగించేది. ఇక్కడ అందుకని ఏం చేశాడంట? తన కొరకు విచిత్రమైన చక్కటి అంగీని గుట్టించాడంట. ఇక్కడ మనం చూస్తే యేసయ్య కూడా తన బిడ్డలకు విచిత్రమైన పరిగల వస్త్రమును ధరింపజేస్తాడంట. ఎప్పుడు ఆ వస్త్రమును మనకి ధరింపజేస్తాడంటే, మనము తృణీకరింపబడినప్పుడు, అవమానపరచబడినప్పుడు, నిందింపబడినప్పుడు, మనకు కలిగే మానసిక వేదనలో కూడా సంతోషముతో వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు ప్రభువు మనకు విచిత్రమైన పనిగల వస్త్రములను ధరింపజేస్తాడంట. వింటున్నారా? ఏది ఊరకనే రాదండి. అర్థమవుతుందా? ఏది ఊరకనే కాదు. మనము చూస్తాం కదా, మనము ప్రకటన గ్రంథంలో కూడా మీరు దిగంబరులై ఉండి మీకు ఏమి లేకుండా కూడా అన్నీ కలిగి ఉన్నారని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. కాబట్టి మీ కళ్ళ కాటుకు నా దగ్గర కొనుక్కోండి, మీ మాలిన్యం పోయినట్ల వస్త్రం నా దగ్గర కొనుక్కోండి అన్నట్లుగా ఏది ఊరకనే రాదు. అర్థమవుతుందా? మన ఆధ్యాత్మిక జీవితంలో మనము రక్షణ పొందుకోవాలంటే పాప క్షమాపణ పొందుకొని పాపాలు క్షమించాడు నిశ్చిత ఉంటే రక్షణ వస్త్రం వచ్చింది. మనము దేవుని వాక్యానుసారంగా జీవిస్తేనే నీతి అనే వస్త్రం వస్తుంది. మనం దుఃఖభరితలంగా ఉన్నప్పుడు మాత్రమే ఉల్లాస వస్త్రం మనకు వస్తుంది. తర్వాత మనం చూస్తే స్తుతి వస్త్రము, మనము పరిశుద్ధాత్మతో అభిషేకింపబడి వాక్యానుసారంగా ఆత్మపూర్ణులమై జీవిస్తున్నప్పుడు మాత్రమే ఏం వస్త్రం వస్తుంది? స్తుతి వస్త్రం వస్తుంది. ఆ తర్వాత విచిత్రమైన పనిగల బుటా పనిగల వస్త్రం మనకు కావాలంటే ఏం కావాలి? మనకి శోధనలో ప్రభు కొరకు నిలబడాలి. అలాగే నిందలు, అవమానాలు, మానసిక ఒత్తిళ్ళు ఇవన్నీ మనం తట్టుకొని ప్రభు కొరకు నిలబడితే ఎలాంటి వస్త్రం ఇస్తాడంట? విచిత్రమైన పని. ఇంకా బంగారు బుటా పని కంటే విచిత్రమైన పని గల వస్త్రాలు మనకి ధరింపచేస్తారంట. మనము సనిగిన, ప్రశ్నించిన, ఫిర్యాదు చేసిన విచిత్రమైన పని గల ఈ వస్త్రం మనం ఏం చేయలేము, పొందుకోలేమన్నమాట. కాబట్టి శోధనలో నిలబడి మనం అన్ని పరిస్థితుల్ని, అవమానాలని, మన జీవితంలో ఒక్కోసారి మనం తృణీకారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మనల్ని ప్రేమించాల్సిన వారే తృణీకరించినప్పుడు చాలా నొప్పి కలుగుతుంది. అయినా కూడా ఏం చేయాలి? ప్రభువా, నీ ప్రేమ నాకు చాలు ప్రభువా, ఎవరో నన్ను తృణీకరించారని, మానవ మాత్రులు నన్ను ప్రేమించాల్సిన వారు నన్ను తృణీకరించారని నిన్ను నేను నిందించనయ్యా. నీ ప్రేమ ఎంత గొప్పదో ఈ పరిస్థితిలో నేను తెలుసుకున్నానని ఆ పరిస్థితిలో కూడా దేవుణ్ణి
స్తుతించాలి. అవునా కాదా చెప్పండి? ఒకరు మనం బాధ పెడితేనే, మనం తృణీకరిస్తేనే యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలిసిద్ది. కానీ వాళ్ళు మనం అందరికి అనుకూలంగా ఉంటే మనం ఆయన ప్రేమను కనుగొలేం. అవమానపరచబడినప్పుడు వెంటనే ప్రభువా అవమానం వచ్చిందని దేవుని నిందించకూడదు, కానీ ఏం చేయాలి? ప్రభువా ఇంత అవమానమును నేను భరించలేకపోతున్నాను, కానీ నా కోసం అవమానాలన్నీ సహించావు కదా ప్రభువా, నిన్ను గుర్తు చేసుకుంటే నా అవమానం ఏ పాటిది అని సంతోషంతో అవమానాలని కూడా ఏం చేయాలంట? దిగమింగుకోవాలంట. తర్వాత నిందింపబడుతున్నప్పుడు, చేయని నేరాలు మన మీద అంటగట్టినప్పుడు కూడా ప్రభువా నన్ను నిందిస్తున్నారు, ఇది నేను చేయని పని నాకు అంటగడుతున్నారు, ఈ నిందలో కూడా నిన్ను కూడా నిందించారు కదా, నిన్ను కూడా అవమానపరిచారు కదా, హేళన చేశారు కదా, ఇదేముంది ప్రభువా నీ కొరకు నేను భరిస్తాను అని భరించగలిగినప్పుడు, మనం కలిగే మానసిక వేదనలు కలుగుతున్నప్పుడు కూడా వాటిని కూడా సంతోషంతో ప్రభు కొరకు మనము వాటిని స్వీకరించినప్పుడు దేవుడు మనకి ఎలాంటి వస్త్రం ఇస్తాడండి? మీకు కావాలా వద్దా? నాకైతే కావాలి. ఏది? విచిత్రమైన పని కలిగిన ఆ వస్త్రాన్ని యేసయ్య మనకు అనుగ్రహిస్తాడంట. కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు మన 7 అయిపోయింది, 6 అయిపోయినాయి కదా. 7వది ఏంటంటే తెల్లని వస్త్రం. ఏం వస్త్రము? ఈ తెల్లని వస్త్రం గురించి మనం ప్రకటన గ్రంథం తీయండి, 3వ అధ్యాయం 4, 5 వచనాలు చూద్దాము. ప్రకటన గ్రంథము అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించు వారు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట. సార్దీ సంఘంలో అంట చూడండి, తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీ సంఘంలో ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రమును ధరించుకొని వారు నాతో కూడా సంచరిస్తారు. ఎవరైతే అర్హులో వారికి మాత్రమే ఇవ్వబడుతుంది ఆ తెల్లని వస్త్రము. ఆ ధరించుకున్న వారే ఎవరితో కలిసి సంచరిస్తారంట? దేవునితో కూడా సంచరిస్తారంట. అది ఆ తెల్లని వస్త్రం ఎవరికి ఇవ్వబడిద్దని 5వ వచనంలో మనం చూస్తున్నాము. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును. జయించిన వారు, ఈ లోకాన్ని, పాపాన్ని, లోకంలో ఉన్నదంతా జయించిన వారికి ఏం వస్త్రం ఇవ్వబడిద్దంట? తెల్లని వస్త్రం ఇవ్వబడిద్దంట. వింటున్నారా? తెల్లని వస్త్రము వారికి ఇవ్వబడుతుంది. కాబట్టి వారి పేరు ఎవరికైతే ఆ తెల్లని వస్త్రం ఇవ్వబడుతుందో వారి ఈ ప్రాసెస్ అంతా జరిగేదాకా మొదట రక్షణ వస్త్రం అయిపోయింది, నీతి వస్త్రం అయిపోయింది, తర్వాత మన స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, ఆ తర్వాత బంగారపు బుటా పని కలిగిన వస్త్రము, విచిత్రమైన పనిగల వస్త్రము, ఇవన్నిటి మించిన వస్త్రం ఏంటి ఇప్పుడు? తెల్లని వస్త్రము. ఇది ఎవరికి ఇవ్వబడుతుందో, ఇది ఇవ్వబడిన వారి పేరు మాత్రమే ఎక్కడ రాయబడిద్దంట? జీవ గ్రంథంలో రాయబడిద్దంట. దాన్ని ఎవరు ఏం చేయలేరు. ఎంత ప్రాసెస్ ఉందన్నమాట. మనము దేవుని ఇష్టపరచాలి, దేవుని రాజ్యంని మనకు ప్రభు సిద్ధపరిచిన స్థలంలో మనం ఉండాలంటే. కాబట్టి జయించిన వారికి అనుగ్రహించబడే వస్త్రం అన్నమాట. కాబట్టి చూడండి, వారి పేరు ఎంత మాత్రమో తుడిపి పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుట నేను వారి పేరు ఒప్పుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వస్త్రాన్ని మిస్ అయితే మనకేమున్నా వ్యర్థమే. ఈ వస్త్రం ఉండి ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడినప్పుడు మాత్రమే ప్రభు తనకి వధువు సంగమంకి ఏర్పాటు చేసిపడిన స్థలంలో మనము ఉంటామన్నమాట. అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తే 7వ అధ్యాయము 13 నుండి చదివితే అక్కడ కొన్ని విషయాలు మనం చూస్తాము. పెద్దల్లో ఒకటి, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న మీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, మీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగుళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు
తానే తన గుడారం వారి మీద కప్పును. చాలండి. ఎంత అద్భుతమైన మాట ఇక్కడ. పెద్దల్లో ఒకడు అడుగుతున్నాడంట, ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరయ్యా అని చెప్తే అని అడిగితే ఎక్కడి నుండి వచ్చారని అడిగితే అని యోహాన్ని అడుగుతున్నాడు. యోహానికి ప్రత్యక్షపరచబడిన వాక్కు కదా అని అడిగితే ఆయన అంటున్నాడు, అయ్యా అది నీకే తెలుసయ్యా ఎవరో అని అంటే దేవుడు చెప్తున్నాడు కదా. ఏమని చెప్తున్నాడంటే వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంటే లోకంలో అన్ని శ్రమలను సహించుకొని భరించుకొని వచ్చిన వారు. అంతేకాకుండా గొర్రెపిల్ల వస్త్రంలో గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాల్ని కడుక్కొని శుద్ధిపరుచుకున్న వారంట. కాబట్టి అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదురుండి రాత్రి మంగళలో ఆయన ఆలయంలో ఆయన సేవించని గుడారము సేవించున్నారు. తర్వాత ఇక్కడ చూస్తే సింహాసనాసీనుడు అయిన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సింహాసనాసీనుడైన యేసయ్యే వారికి పరిపాలకుడిగా ఉండి వారి గుడారంలోకి వారిని స్వీకరిస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎంత ఆశ్చర్యమైన మాట కదా, ఎంత అద్భుతమైన మాట. కాబట్టి తెల్లని వస్త్రాలు కలిగిన వారు మాత్రమే ప్రభుతో ఉండటానికి అర్హులు మనం చూస్తున్నాం అన్నమాట. మనము జీవితం జీవించి చూపించినప్పుడు దేవుడు మనకి ఏమనుగ్రహిస్తాడు? తెల్లని వస్త్రాలు. లోకాన్ని జయించి ప్రభువా నేను అన్నీ జయించాను, నీ కొరకు నిలబడ్డాను అన్నప్పుడు ఏమిస్తాడు యేసయ్య? మనకి తెల్లని వస్త్రాలు. ఆ వస్త్రాలు మనకి ఇచ్చారంటే మన పేర్లు ఎక్కడున్నట్టు? జీవగ్రంథంలో ఉన్నప్పుడు. కాబట్టి ప్రసంగి గ్రంథము 9:8 కూడా ఒక మాట ఉంటుంది. అది ప్రసంగి గ్రంథము నేను తీసాను, చదువుతాను ఆగండి. 9వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే చేయుటకు 10వ వచనం కాదు, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనము చూడండి. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రమును ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయము. ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంట? తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉండాలంట. మనం తెల్ల వస్త్రాలు ధరించుకుంటే చాలాసార్లు ఎలా ఉంటుంది మనకి, బాబోయ్ దాన్ని అప్పుడు దాకా భద్రపరచలేక ఎప్పుడు తీసి పక్కన పడేయాలని తీసి పడేసినట్టు ఈ వస్త్రాన్ని తీసేయకూడదు, యేసయ్య ఇచ్చిన తెల్లని వస్త్రాన్ని కదా. నేనైనా సరే వైట్ మనం వేసుకుంటే ఏం పడిద్దా ఏమైపోతుందో, వైట్ కట్టుకున్నప్పుడు మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి కదా. ఎందుకంటే దాని మీద ఏం కనపడి చక్కగా కనిపించేస్తుంది. కాబట్టి తెల్లని వస్త్రాలు ఇంటికి వెళ్ళి మనము మన వస్త్రాన్ని తీసి పక్కన పడేసినట్లుగా దాన్ని పడేయటానికి వీల్లేదు. దీన్ని కాపాడుకోవాలి. ఈ దేవుడు ఇచ్చిన తెల్లని వస్త్రాన్ని మలినం అవ్వకుండా, మురికి అవ్వకుండా, వాఫ్రాలు ఒక వైట్ శారీ కట్టుకుంటే మనం ఎంత జాగ్రత్త వహిస్తామో అంతకంటే ఎక్కువగా దేవుడు ఇచ్చిన ఈ తెల్లని వస్త్రాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్త వహించాలి. భద్రంగా దాన్ని మనము కాపాడుకోవాలి. ఎలాగా? లోక మాలిన్యము పాపం అంటకుండగా ప్రభు ఇది నాకు గొప్ప వరంగా ఇచ్చాడని చెప్పేసి దాన్ని మనం కాపాడుకునే వరంగా ఉండాలి. చివరిగా మనము ఇప్పుడు 7 అయిపోయినాయి. చివరిగా ఇంకొకటి చెప్తాను చూడండి. మనము చూస్తే ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నారబట్టలు 19వ అధ్యాయము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూస్తే అక్కడ సమూహపు శబ్దం, సర్వాధికారియు, అక్కడ నుండి చదవండి. సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమేన్. చూడండి ఎంత అద్భుతమైన మాట. మరి ఎవరైతే దేవుడు తెల్లని వస్త్రాలు కలిగి ఉంటారో ఆ తెల్లని వస్త్రాలు కలిగిన వారికి అందరూ కూడా దేవుడు మధ్యాకాశంలో మనకి ఏం జరగబోతుంది? గొర్రెపిల్ల వివాహోత్సవం జరగబోతుంది. అంటే మన వరుడైన క్రీస్తుని వధువైన సంఘము కలుసుకునే ఆ యొక్క అద్భుతమైన స్థలము, ఆ అద్భుతమైన ఉత్సవమే ఏం ఉత్సవము? గొర్రెపిల్ల మహోత్సవము. ఆ ఉత్సవము దినాన దేవుడు ఏమిస్తాడంట? ఇక్కడ చూస్తే పెండ్లి కుమార్తెకు ప్రకాశములను
నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి బట్టలంట? ప్రకాశములను నిర్మలములనైన సన్నపు నార బట్టలు. యేసుతో మనకు లోతైన ప్రార్థన జీవితం ఉన్నట్లయితే, దేవుడు ఇచ్చిన తెల్లని వస్త్రాన్ని మనం కాపాడుకున్నట్లయితే మనకు దేవుడు ఇచ్చేది ఏంటి చెప్పండి? ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట. మనం చూస్తే మార్కు సువార్త 9:3 రూపాంతర కొండ మీదకి, ఒక కొండ మీదకి వెళ్ళారు. యేసయ్యను ఆయనకు ప్రియమైన శిష్యులు, ఎప్పుడు ఆయనకి దగ్గరగా ఉండే వ్యక్తులు ఎవరు చెప్పండి? పేతురు, యాకోబు, యోహాను, యేసయ్య రూపాంతరం మీద కొండ మీదకి వెళ్ళినప్పుడు అంట అక్కడ ఏం జరిగింది చూడండి. 9:3 నుండి ఆయన వస్త్రములు, దానిపైన వచ్చిన నుండి చదువమ్మా 2. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రం వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. ఎంత అద్భుతమైన మాట చూడండి. ప్రభు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు, ఆ కొండ మీద ఉన్నప్పుడు శిష్యులను తీసుకొని అక్కడ ఆయన ఏం పరచబడ్డాడు? రూపాంతరపరచబడ్డారంట. రూపాంతరపరచబడినప్పుడు ఆయన వస్త్రాలు వీళ్ళకి ఎలా కనపడుతున్నాయి అంట? ప్రకాశమానంగా, చాలా మిగుల తెల్లగా ఉన్నాయంట. లోకమందు ఏ చాకలి వాడు కూడా అంత తెల్లగా ఉతకలేనంత ప్రకాశమానంగా కనబడుతున్నాయి అంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఆ ప్రకాశమానమైన నిర్మలమైన సన్నపు నార బట్టలు పెళ్లి కుమార్తె ఎవరైతే ఈ యొక్క తెల్లని వస్త్రము కలిగి తమ పరిశుద్ధతను కాపాడుకున్న సిద్ధపడిన ఆ పెండ్లి కుమార్తెకు వివాహ మహోత్సవంలో ఇవ్వబడతాయి అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎఫెసీ పత్రికలో చూస్తాం 5వ అధ్యాయము 25-27 ఎఫెసీ పత్రికలో మనం ధ్యానం చేసుకొని ఉన్నాం. ఆ విషయాలు 5వ అధ్యాయంలో మనం చూస్తే 25వ ఏమంది? పురుషులారా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవలనని వాక్యముతో ఉతక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘం అనే మన కొరకు మనం పరిశుద్ధంగా, నిర్మలంగా, ప్రకాశమానంగా ఉండాలని దేవుడు తాను మన కోసము అర్పించుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె మనము ఎలా ఉండాలి? క్రీస్తు కొరకు సిద్ధముగా ఉండాలి. ఇవన్నీ ధరించుకొని 8 వస్త్రాలు చెప్పాం మీకు. కాబట్టి అవన్నీ చెప్దామా? ఏంటి? మొదటి వస్త్రం ఏంటి? రక్షణ వస్త్రం. అది ఎవరికి ఇవ్వబడుతుంది? పాపక్షమాపణ పొందుకున్నానని నిశ్చయిత కలిగిన వారికి ఇవ్వబడుతుంది. 2వ వస్త్రం ఏంటి? నీతి వస్త్రం. అది ఎవరికి ఇవ్వబడుతుంది? వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన వారికి ఇవ్వబడుతుంది. 3వది ఏంటి? స్తుతి వస్త్రము. ఉల్లాస వస్త్రమా? ఓకే. ఉల్లాస వస్త్రం ఎవరికి ఇవ్వబడుతుంది? దుఃఖపడే వారికి, తమ పాపం దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిన వారికి ఏం వస్త్రం ఇవ్వబడుతుంది? ఉల్లాస వస్త్రం ఇవ్వబడుతుంది. 4వది ఏంటి? స్తుతి వస్త్రం. అది ఎవరికి ఇవ్వబడుతుంది? శోధనలు సహించి వాటి కొరకు నిలబడిన వారికి ఇవ్వబడుతుంది. ఆ తర్వాత స్తుతి వస్త్రము పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారికి ఇవ్వబడుతుందని చెప్పాను. ఆ తర్వాత ఏంటి? బంగారపు బుటా పని కలిగిన వస్త్రం ఎవరికి ఇవ్వబడుతుంది? శోధనలకు నిలబడిన వారికి ఇవ్వబడుతుంది. ఆ తర్వాత విచిత్రమైన పని గల వస్త్రం ఎవరికి ఇవ్వబడుతుంది? నిందలు, అవమానాలు, ఒత్తిళ్ళు అన్నిటిని కూడా భరించుకొని సహించుకొని ఆనందముతో ప్రభువుని వెంబడించే వారికి ఏం వస్త్రం ఇవ్వబడుతుంది? ఆయన విచిత్రమైన పనిగల వస్త్రం ఇవ్వబడతాయి. తర్వాత తెల్లని వస్త్రాలు ఎవరికి ఇవ్వబడతాయి? లోకాన్ని జయించిన వారికి ఇవ్వబడతాయి. ఆ తర్వాత ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఎవరికి ఇవ్వబడతాయి? వివాహానికి సిద్ధపరచబడి ఆ గొర్రెపిల్ల వివాహోత్సవంలో ఉన్నప్పుడు
ఇవ్వబడతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కాబట్టి అందుకే ప్రకటన గ్రంథంలో కూడా ఇవన్నీ కూడా దేవుడు మనకి మన క్రియలను బట్టి మనకిచ్చే ఈ శ్రేష్టమైన వస్త్రాలని మనం ఎలా కాపాడుకోవాలో ఈ దినాన మనము చూసుకొని ఉన్నాం. కాబట్టి ఈ వస్త్రాల పేర్లన్నీ మీకు గుర్తుండాలి. కొంతమంది వస్త్రాల పేర్లు భలే చెప్తారు. ఇదేం పట్టు, ఇదేం సిల్క్, నాకైతే ఏంటి ముప్పాడ పట్టు, ఆ పట్టు, ఈ పట్టు, లేకపోతే ఆ కాటన్, ఈ కాటన్, మీనా కాటన్, ఇంకా ఏం కాటన్ చెప్పండి. అవి బాగా గుర్తుంటాయి. అవి గుర్తున్నా గుర్తులేకపోయినా వదిలిపెట్టండి. ఈరోజు దేవునికి ఇష్టమైన అలంకారం మనం కలిగి ఉన్నటకు దేవుడు మనకి ఇచ్చిన విలువైన వస్త్రాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ వస్త్రాలు మనం కలిగి ఉండాలి. కలిగి ఉండటమే కాదు, అవి మన దగ్గర ఎవరూ దోచుకోకుండా మనం ఏం చేయాలి? మెలకుగా ఉండి వాటిని కాపాడుకోవాలంట. ప్రకటన గ్రంథం 16 వచనంలో ఏమని ఉందో చూడండి. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రములను కాపాడుకునివాడు ధన్యుడు. నీకు ఎన్ని వస్త్రాలున్నా ప్రభు వచ్చినప్పుడు ఆ సమయంలో ఒక్క వస్త్రం లేకుండా నువ్వు దిగంబరిగా ఉన్నా ఏమైపోతావు? నశించిపోతావు. కాబట్టి మనము మెలకుగా ఉండి దేవుడు మనకి ఇచ్చిన వస్త్రాలు ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలంట. మెలకుగా ఉండి కాపాడుకోవాలి. సాతానుడు చాలా కుయుక్తితో వస్తాడండి మన వస్త్రాలను మురికి చేయటానికి, మన వస్త్రాలను అపహరించటానికి. కాబట్టి వాడు యుక్తిని కనిపెట్టి మనము దైవ జ్ఞానంతో జయించుకొని ఏ విధముగా కూడా మన వస్త్రములు మలినం కాకుండా వాటిని మనం కాపాడుకుంటేనే మనము దేవుని ఎదుట ఆయన్ని ప్రియపరిచే వరంగా, ఇష్టపరిచే వరంగా ఉంటాము. అప్పుడు మాత్రమే మనకి ఏ యోగ్యత ఉంటుంది? మన వరుడైన ప్రభు మనం ప్రదానం చేసుకొని వెళ్ళాడే మన యేసయ్య, ఆయన సిద్ధపరిచిన స్థలంలో మనం ఉండాలంటే ఈ వస్త్రాలన్నీ కూడా మనకు అలంకారంగా ఉండాలి. బంగారం లేదా? బాధపడొద్దండి. నక్లీస్ లేదా? బాధపడొద్దు. ఇంకా మంచి ఇల్లు లేదా? బాధపడొద్దు. మీరు అయ్యో నాకు ఇది కొనేది మంచి కనీసం నాకు ఉంగరం కూడా లేదా, బంగారపు ఉంగరం లేదా? బాధపడకండి. ఈ వస్త్రాలు ఉంటే చాలు. ఎవరికి ఇష్టపడతాం? మనం ఎవరిని ఇష్టపరచగలుగుతాం? మన పరలోకపు తండ్రిని, మన వరుడైన క్రీస్తుని మనం ఇష్టపరచగలుగుతాం. ఈ వస్త్రాలు లేకపోతే బాధపడండి. మిగతా బాధలు మనకు వద్దు. ఈ బాధలు మనం ఈ లోకంలో నుండి మనం ఏది తేలేదు, ఏది తీసుకొని పోలేము. కాబట్టి ఈ రక్షణ మన దేవుడిచ్చే ఈ విలువైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైన వస్త్రాలు కాపాడుకోవటం, ప్రభువుని సంపాదించుకోవడానికి దేన్నైనా పోగొట్టుకోండి, కానీ ఏదో సంపాదించుకోవడానికి ప్రభువుని పోగొట్టుకుంటే నీ జీవితంలో అంతకన్నా దరిద్రమైన బ్రతుకు మరొకటి లేదు. ఏదో సంపాదించుకుందామని దేవుని వెనకేసుకుంటారు చాలామంది. నాకు ఎవరు ప్రేమించేవారు లేరు, దొరికారు, నేను ఈ ప్రేమ కోసం దేవుణ్ణి ఎలా వెనకేసుకుందంటే అక్కడ వదులుతారు. అప్పుడు నువ్వు తిరిగి రావడానికి కూడా కుదరదు. కాబట్టి మన జీవితంలో దేవునికి ఏది అసహ్యమైందో దాన్ని విడిచిపెట్టడానికి మనం సంతోషంగా విడిచిపెట్టాలండి. ప్రభు కొరకు మనం దేన్నైనా విడిచిపెట్టుకోవచ్చు, కానీ దేనికో కోసం దేవుని నువ్వు వదిలిపెట్టుకొని బ్రతికితే చాలా కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకి ఎన్నో విలువైన అమూల్యమైన వస్త్రాల్ని మనకి ఉచితంగా ఇస్తున్నాడు. మనం ఏమి చేస్తే అవి మనకు అనుగ్రహిస్తాడో ఈ దినాన మీకు చెప్పాను. కాబట్టి అవి చేసి వాటిని సంపాదించుకోండి. అవి శాశ్వతంగా ఉండేవి, అవి అక్షయమైనవి. అందుకే దేవుడు ఏం చెప్పాడు? పేతురు ఏం చెప్తున్నాడు? పేతురు పత్రికలో మొదటి పేతురు 3వ అధ్యాయంలో సాధువైనట్టు, మృదువైనట్టు, అలంకారము, సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారం మీ దృష్టికి అలంకారంగా, దేవుని దృష్టికి మిగిలిన విలువగలది అని చెప్తాడు. మొదటి పేతురు 3వ అధ్యాయంలో అనుకుంటాను 4వ వచనం, సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమను గుణమనే అక్షయ అలంకారం గల మీ అంతరంగపు స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అక్షయమైన అలంకారం కావాలి. క్షయమైపోతాయి భౌతికంగా మనం వేసుకున్నీ కూడా క్షయమైపోతాయి. బంగారం ఏమన్నా పైనుండి ఊడిపడిందా? ఎక్కడి నుండి? మట్టిలో నుండి వచ్చిందే. అవన్నీ కూడా విలువైన ఏది కూడా దేవుడు. కాబట్టి ఇవన్నీ కూడా క్షయమైపోతాయి. మనము అక్షయ అలంకారము, సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమను అక్షయ అలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు మన హృదయపు అంతరంగ స్వభావము దేవునికి అలంకారంగా ఉంటుంది. మనుషులు ఏమో అన్ని పైన చూస్తారు,
ఏమికి ఇంత బంగారం ఉంది, లేకపోతే ఈమె అందంగా ఉంది అదే చూస్తారు. కానీ యేసయ్య ఏం చూస్తున్నాడు? ఆయన ఏం లక్ష్య పెట్టాడు? ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. మన హృదయం ఎంత తెలుపుగా ఉంది, మన హృదయంలో ఎంత విలువైన గుణాలు ఉన్నాయి, ఎంత విలువైన సంపదలు మన హృదయంలో ఉన్నాయి, ఎవరు చూస్తారు? యేసయ్య మాత్రమే చూస్తాడు. అది ఆయనకు అంగీకారమైనప్పుడు ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని మనకి ఇస్తాడు. అందరం కూడా తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. వాక్యం అర్థమైన వారందరూ కూడా కళ్ళు మూసి ఒక్క నిమిషం, ప్రభువా నాకు తండ్రి నాయన ఎంతో విలువైన వస్త్రాలని నేను అలంకారంగా ధరించుకోవటానికి, నీ దృష్టికి నేను రమ్యమైన దానిగా, అందమైన దానిగా అలంకరించుకోవటానికి బైబిల్ గ్రంథంలో నాకు ఎన్నో మంచి వస్త్రాలు ఇది నాన్న చూపించావు యేసయ్య. ఆ వస్త్రాలన్నీ కూడా నేను సంపాదించుకునేటకు ప్రయాసపడే కృప నాకు దయచేయండి అయ్యా. విలువైన వస్త్రాలు నాకు కావాలి యేసయ్య. అయ్యా తండ్రి నాయన రక్షణ వస్త్రం నాకు కావాలి యేసయ్యా. నీవిచ్చే నీతి వస్త్రము నాకు కావాలయ్యా. ఉల్లాస వస్త్రము నాకు కావాలయ్యా. తండ్రి నీకు వందనాలు ప్రవ్వా. అయ్యా నీవిచ్చే స్తుతి వస్త్రము నాకు కావాలి ప్రవ్వా. నీవిచ్చే ప్రవ్వా బంగారపు పనిగల బుటా పనిగల వస్త్రం నాకు కావాలి యేసయ్యా. విచిత్రమైన పనిగల నా వస్త్రం నాకు కావాలయ్యా. పరిశుద్ధమైన ఆ వస్త్రము నాకు కావాలయ్యా. అయ్యా తండ్రి నాయన ప్రభా నాయన పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రవ్వా. ప్రకాశమానమైన నిర్మలమైన అయా తండ్రి సన్నపు నారపు వస్త్రం నాకు కావాలి యేసయ్యా. అయ్యా వాటిని సంపాదించుకోవటానికి నేను ఏం పోగొట్టుకున్నా పర్లేదయ్యా. అవి నాకు అనుగ్రహించండి ప్రభా. వాటి కొరకు ప్రయాసపడ్డకు జ్ఞానాన్ని నాకు ఇవ్వండి ప్రభా. విలువైన ఈ రమ్యమైన ఈ వస్త్రములతో అయ్యా నా హృదయాన్ని అలంకరించుకొనుటకు నాకు సహాయం చేయండి ప్రభా. లోకంలో తుచ్చమైన వాటి కొరకు ఎంత ప్రయాసపడుతున్నానో అయ్యా తండ్రి నాయన విలువైన దాన్ని నేను వదిలిపెడుతున్నానేమో తండ్రి, నన్ను క్షమించండి ప్రవ్వా. నాకు సహాయం చేయండి ప్రవ్వా. నాకు కృప చూపించండి ప్రభా అని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన దేవానికి వందనాలు. ఈరోజు ప్రభా నాయన అయ్యా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. పెండ్లి కుమార్తెగా వధువు సంఘముగా అయ్యా మాకు ఎలాంటి వస్త్రాలు ఉంటే ప్రవ్వా నువ్వు ఇష్టపడతావో, నువ్వు మెచ్చుకుంటావో అయ్యా తండ్రి, నువ్వు సంతోషించి మమ్మల్ని నీ రాజ్యంలో చేర్చుకుంటావో తెలుసుకున్నాము నాయన. అవి కలిగి జీవించటకు మాకు సహాయం చేయండి. విన్న వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలభరితం చేయమని అయ్యా, ఆశీర్వాదకరంగా చేయమని మాకందరికీ కృపనివ్వమని, వాక్యానుసారంగా మేమందరం కూడా కృప పొందుకొని నీ సాక్షులుగా జీవించటకు సహాయం చేయమని యేసయ్య నామములో నిన్ను వేడుకొని ప్రార్థిస్తున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.